కాకినాడ రూరల్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన కాకినాడ రూరల్ మీడియా హౌస్ రిజిస్టర్డ్ బాడీ లోగోను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీ ఘనంగా ఆవిష్కరించారు. కాకినాడ రూరల్ జనవరి 8 రూరల్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన కాకినాడ రూరల్ మీడియా హౌస్ రిజిస్టర్ బాడీ లోగోను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీ ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం స్థానిక ప్రముఖుల సమక్షంలో అత్యంత ఉత్సాహభరితంగా జరిగింది. రిజిస్టర్ బాడీ లోగోను ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే పంతా నానాజీ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య మీడియా ఒక వారధిలా పనిచేయాలని ఆకాంక్షించారు. రూరల్ ప్రాంత సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ఈ మీడియా హౌస్ కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ మరియు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ విలువలతో కూడిన జర్నలిజం సమాజానికి ఎంతో అవసరమని, నూతనంగా ప్రారంభమైన ఈ మీడియా హౌస్ విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సెట్టిబెల్జ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ చప్పుడి వెంకటేశ్వరరావు, రూరల్ ఎంపీ నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, జనసేన నాయకులు తాటికాయల బుజ్జి, గేదెల చిన్నారావు, తెలుగుదేశం నాయకులు కాళ్ల శ్రీనివాస్, రాయుడు అనిల్, పలువురు రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు, స్థానిక నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ దేశం కానీ ఒక రాష్ట్రం కానీ కాకినాడ రూరల్ కానీ ఏదన్నా చాలా వరకు మీరు ఇచ్చే ఒక న్యూస్ మీద ఆధారపడి ఉంటుంది. తెల్లవారులు అయితే న్యూస్, రాత్రి అర్ధరాత్రి ఇంటికి వెళ్ళాక న్యూస్ పెట్టుకుంటే అన్ని న్యూస్ చూస్తారు. అంటే ఎంత ఖాళీ లేకపోయినా సరే న్యూస్ చూస్తాం. అంటే న్యూస్కి ఆ ప్రయారిటీ ఉంటుంది ఎప్పుడు కూడా. అది ఆ మీడియా హౌస్ ఆ ప్రయారిటీని అడుగడుగు కృషి చేసుకుని ఏదైనా తీసుకెళ్తారని చెప్పి నేను ఆశిస్తూ, అట్లాగే గతంలో కూడా జర్నలిస్టులకి కాంగ్రెస్ హయాంలో ఒకసారి కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశంలో మెటీరియల్ అయింది అవ్వలేదు అనుకుంటాను, పెట్టడం జరిగింది. మన వైసీపీ దాంట్లో కూడా నేల చూపించి ఏం చేశారో మీకు అందరికీ తెలిసిన విషయం. ఈసారి కూడా అది చూపించను. మీరు నేను మొన్న అదే చెప్తున్నాను, ఇవాళ అదే చెప్తున్నాను. కరెక్ట్ ఫిగర్ మీరు తేల్చుకున్న రోజు ప్రతి నిమిషం నాలేటే, అది గుర్తుపెట్టుకోండి. మీరు కరెక్ట్ ఫిగర్ తేల్చి ఇది ఫిగరు కాకినాడ వరకులో జర్నలిజం ఇది, వీళ్ళు జర్నలిస్టులు అంటే రెండు బ్యాచ్లు తప్పలేదు ఉంటాయి, సహజంగా ఎక్కడైనా సరే రాజకీయ 2-3 బ్యాచ్లు ఉంటాయి. కానీ దానికి కూడా ఒక ఫిగర్ అవ్వకపోతే దాన్ని చేయడం కష్టమైపోతుంది. నేను మొన్న రెవెన్యూతో కూర్చున్నప్పుడు కూడా అదే చెప్పాను. మొట్టమొదటిగా వీళ్ళకి ఇచ్చి ఎదరికెళ్దామని చెప్పి ఎందుకంటే గమనించాము. సరే, ఏదేమైనా మీడియా పాత్ర అనేది మనందరికీ తెలుసు, సమాజంలో చాలా అవసరం. మరి మనం ఓట్ టెస్ట్ చేయడానికి చెప్పుకోవడమే కాకుండా దాని ఔన్నత్యాన్ని కూడా కాపాడవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఒక్కో సందర్భంలో మీరు ప్రతిపక్ష పాత్ర కూడా పోషించే అవసరం ఉంటుంది. తప్పుల్ని వెలికి తీసి సమాజంలో ఏదైనా ప్రభుత్వం తరపున మీరు ఏదైనా పొరపాటు జరిగినా ప్రజలకి న్యాయం చేయాలనే మరి ప్రతిపక్ష పాత్ర కూడా పోషించే సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా నేను ఒకటే చెప్తాను, మీడియాలో ఒక వార్త వచ్చిందంటే ప్రభుత్వాలు కూలిపోయే సందర్భాలు ఉన్నాయి, మంత్రులు రిజైన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే అంత ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అంత ఖచ్చితత్వం ఉండాలి, నిజాయితీ ఉండాలి, ప్రజలకి మంచి మెసేజ్ ఇవ్వాలి. ఇవాళ వార్తలో మనం చూస్తున్నాం, సోషల్ మీడియా ప్రభావం కూడా చాలా ఉంది. ఈరోజు సోషల్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. ప్రజల్లో కూడా చైతన్యం మరి ఉంది. ఆ చైతన్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి పక్షపాతంగా ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా మరి బాధ్యతయుతమైన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఈరోజు ఉందని తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు రూరల్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. మీరందరూ కూడా ఇబ్బందులు పడకుండా మీరందరూ ఊటికి వచ్చి ఒక రిజిస్ట్రేషన్ ద్వారాగా మీ యొక్క స్నేహాన్ని చాటుకుని అన్ని విధాలుగా కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని, అధికారులని, ప్రజాప్రతినిధులని, ప్రజలకు ఉపయోగపడే విధి విధానాలను ఎప్పటికప్పుడు మీరు అందించి ఈ రూరల్ నియోజకవర్గాన్ని ఇక ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయాలని తలంపుతో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ మీరు చేయూతనివ్వాల్సిన బాధ్యత ఉంది. ఏది ఏమైనా నిజాన్ని నిర్భయంగా చెప్పగల శక్తి మీకు ఉంది కాబట్టి నిజాన్ని నిర్భయంగా చెప్పండి. లేనిపోని ఇబ్బందులు కలగజేయకుండా, ఏదో ఊహించి రాయకుండా, ఏది కార్యక్రమం చేసినా ప్రజల అభ్యున్నతికి, ఈ నియోజకవర్గ అభ్యున్నతికి తోడ్పడతారని మీ అందరూ కూడా ఆశిస్తూ, అందరూ కూడా యువకులు, అందరూ ఉత్సాహవంతులు, అందరూ కూడా నిత్యం ఒకరినొకరు పలకరించుకునేవాళ్ళం.
చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా మా దృష్టికి తీసుకురావటం, దాన్ని రెక్టిఫై చేసుకోవటం మాకు కూడా అవసరం. నిజాన్ని నిర్భయంగా చెప్పండి, నియోజకవర్గాన్ని ముందుకు నడిపించండి, ప్రజానీకానికి అందరికీ కూడా ఉపయోగపడండి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వ్యవహారాన్ని అందించిన మమ్మల్ని పిలిచినందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా కాకినాడ పెద్దలు గౌరవనీయులు మా అన్నయ్య గారి నానాజీ గారికి ముఖ్యంగా, అలాగే అందరికీ కూడా మేము ప్రెస్ వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా మా ఎమ్మెల్యేలందరినీ కూడా పైకి తీసుకొచ్చారు. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే పేపర్కి ఇవ్వటం, ప్రెస్ పెట్టడం, దాన్ని మేము సరిచేసుకుని వెంటనే కూడా మేము ప్రజలకి అభివృద్ధిలోకి పాల్గొన్నాం. మీరందరూ కూడా మాకు సహకరించారు. అందులో భాగంగా నేను మమ్మల్ని ఇక్కడికి పిలిచి మాకు సన్మానం చేసినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రెస్ సోదరులందరికీ కూడా మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు. లోగో ఆవిష్కరణకి ఇచ్చేసినటువంటి మన ప్రీతం ఎమ్మెల్యే నానాజీ గారికి, అలాగే మన మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దక్షిణామూర్తి గారికి, ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి, ఎంపీపీ అనంతలక్ష్మి గారికి, ఇక్కడ ఇచ్చేసిన పత్రికా విలేకరులు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు, మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం చాలా మంచిగా ఉంది. మనం కాకినాడ రూరల్లో అందరూ ఒక యూనిటీగా వెళ్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా దూరంగా ఉన్న వాళ్ళని కూడా అందరినీ రప్పించుకుని అంతా కలిసికట్టుగా వెళితే చాలా స్ట్రాంగ్గా ఉంటాము అన్ని రకాలుగాను. అలాగే మీ వార్తలు నిజాన్ని నిర్భయంగా వెళుతూ మంచి సమాజాన్ని ఏర్పడటంలో మీరు అందరూ చేదోడు మాదోడుగా ఉండాలని, అలాగే మా రాజకీయ నాయకులు కూడా ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే అవి సరిదిద్దేటట్టు సింపుల్గా ప్రయత్నించాలని, అర్థమైందా లేదా మీకు, సింపుల్గా ప్రయత్నించాలని